హాయ్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి కూడా నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత మనం వీడియో పెట్టడం అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాము. ఈసారి మాత్రం వెర్షన్ వేరేలాగా ఉంటుంది. ఈ వీడియో ఏందయ్యా అంటే మన బండ్ల అన్నింటికీ కూడా ఇక్కడ శుంకలమ్మ దేవి చాలా పవర్ఫుల్ అంట. అందుకని చెప్పేసి ఇక్కడ పూజ చేయించడానికైతే వచ్చాము. పూజ చాలా బాగా జరిగింది. ఆ విషయాలు మొత్తం మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇక్కడ చూసినట్లయితే క్యాట్ని క్లీన్ చేస్తున్న వ్యక్తి పేరు వికాసు. హీఈస్ ఫ్రమ్ బీహార్ అన్నమాట. ఇతను మన గ్యాంగ్ లీడరు. ప్లస్ ఈ క్యాట్ మిషన్ని ఆపరేట్ చేయడం 15 days లోపే నేర్చుకోవడం అయితే జరిగింది. అంటే ఏకసంతాగ్రహం చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనదే అంటే మనదే అర్థం చేసుకోవాలంతే. ఇంకా మనం తీసుకున్నటువంటి రూమ్ అయితే ఇదన్నమాట. చాలా విశాలంగా, చాలా పెద్దగా, సౌకర్యంగా అయితే ఉంది. లోపల చూసినట్లయితే ఈ విధంగా పెద్దగా హాల్ అయితే ఉంది. కాబట్టి ఎవరికి కూడా ఇబ్బందికరంగా ఉండేటటువంటి అవకాశాలు అయితే లేవు. చుట్టుపక్కల చూసినట్లయితే కొండలు ఉన్నాయి. ఇక్కడ వంటలు అయితే చకచకా స్టార్ట్ అయిపోయాయి పొద్దున్నే. ఇక్కడ చూసినట్లయితే మన ట్రాక్టర్ని కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. క్యాట్ అయిపోయింది. ఇంకా అట్లనే బండ్లు క్లీన్ చేయడం అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ ఏంటి, వాటికి బొట్లు పెట్టాలి. ఆ పని మా అమ్మకి మా చెల్లికి అప్పచెంపేసాము. మా చెల్లి అంటే హోమ్లీ థాట్స్ అనే ఛానల్లో ఎంప్లాయ్ అన్నమాట. ఇంకా ఇతను మా బావగారు. ఇంకా అందరం కూడా చాలా హ్యాపీగా ఈ రోజు అనేది స్టార్ట్ చేసాము. మేము ఎంత సక్సెస్ఫుల్గా పూజ అవుతుంది అనుకున్నామో దానికన్నా కూడా బాగా జరిగిందని చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరం కూడా ఫుల్ హ్యాపీ. కాబట్టి ఈ మెమరీస్ మొత్తం కూడా మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇంకా ఎవరో ఒకరు ఉండాలి కదా పని చేయడానికి. మా చెల్లిని పెట్టేసాం అన్ని బండ్లకు కూడా బొట్లు పెట్టడానికి. ఒక పక్కేమో వంట పనులు చక్కచక్క జరుగుతూనే ఉన్నాయి. మా చెల్లి ఇంకా బొట్లు పెట్టేసి వచ్చి వేస్తుంది లోపల. ఆకలి వేస్తుంది కదా ఎంతసేపు అని. ఇక నిమ్మకాయలు అవి ఉంటాయి కదా, కడతారు బండ్లకు. సో మన వర్కర్లు, మన ఇంజనీర్లు అందరం కలిసి ప్రతి ఒక్కరు కూడా, నేను ఇంజనీర్ని, నేను హోదా మెయింటైన్ చేయాలి అలాంటిది ఏం లేకుండా అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయి పూజ చేసుకోవడం అయితే జరిగిపోయిందన్నమాట. ఈ దేవత ఎంత పవర్ఫుల్ అంటే ఇక్కడ బోనాలు కూడా ఎత్తుతారు. చుట్టుపక్కల 10 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఇక్కడికైతే వస్తూ ఉంటారు మరి బోనం ఎత్తడానికి, మొక్కుకోవడానికి. సో మనం కూడా పోయి దర్శనం చేసుకున్నాం. వెరైటీ ఏంటంటే ఇక్కడ అయ్యగారు లేరు, లేడీసే ఉన్నారు. పూజ అదే గర్భగుడిలో పూజ చేయడానికి, కొబ్బరికాయలు కొట్టడానికి. చాలా గుళ్ళల్లో ఉంటారంట. వాళ్ళని ఏదో పేరుతో పిలుస్తారంట. ఆ పేరు తెలిసి ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇంకా మనము ఏదైతే అనుకున్నామో కార్యక్రమానికి మొత్తం అంటే ఇక్కడ ఒప్పుకోవాలంట. మనం దేన్నైతే తీసుకొచ్చామో అమ్మవారికి ఇవ్వడానికి, ఆ యొక్క ప్రాణి మనకు సిగ్నల్ ఇచ్చినట్లయితే అప్పుడు మనం కట్ చేయడానికి వస్తుందంట. సో ఇక్కడ మా నాన్న, మా అమ్మ కొబ్బరికాయలు కొట్టడం అయితే జరిగింది. నేను కూడా బైక్ దగ్గర కొబ్బరికాయ కొట్టడం అయితే జరిగింది. ఒక్కొక్కళ్ళం ఒక్కో బండి దగ్గర. నాన్న వచ్చేసి క్యాట్ దగ్గర, అమ్మ వచ్చేసి కారు దగ్గర, చెల్లి వచ్చేసి ఐజాక్స్ దగ్గర, బావ వచ్చేసి ట్రాక్టర్ దగ్గర, నేను బైక్ దగ్గర. ఆ విధంగా ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క బండిని పంచుకొని ఎంచుకొని కొబ్బరికాయ కొట్టామన్నమాట. సో నేను చూసినట్లయితే నేను ఈ విధంగా కొబ్బరికాయ కొట్టేశాను అన్నమాట. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. అదేంటంటే ఈ సందర్భంగా మన వర్కర్స్ అందరికీ ప్లస్ మన ఇంజనీర్లకు, మనకి అంటే నాకు, మా డాడీకి, మా బావకు కూడా టీషర్ట్స్ అయితే తీసుకోవడం జరిగింది. లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ అనే మన కంపెనీ పేరుతోటి టీషర్ట్స్ తీసుకున్నాము. మా బావగారు వేసుకుంది, నేను వేసుకుంది, మా నాన్న వేసుకున్నవి అవే టీషర్ట్లు అన్నమాట. ఇది వర్కర్స్కి వేరే కలర్ ఇచ్చేసాము. ఆ కలర్ కొంచెం రెడ్ టైప్లో ఉంది. ఇవే అవి. సో ఇది మందే, ఇది మందే, ఆ పక్కంది మందే, ముందర బైక్ ఉంది అది మందే. ఇవి మనవి అన్నమాట. ఇంక ఇక్కడ చూసినట్లయితే కనుక కింద చీరలు పరిచారు కదా. సో వాళ్ళు ఇందాక చెప్పా బోనాలు ఎత్తుతారు ఇక్కడ అని చెప్పేసి, అందుకే నేను చూపిస్తున్నాను. ఇక్కడ టైంకి వచ్చారు వీళ్ళైతే. ఇక్కడ బోనం ఎత్తడం అయితే జరిగింది. ఆవిడ ఒంట్లోకి దేవత వస్తుందంటారు కదా, ఆ విధంగా జరిగింది. పూనకం అయితే వచ్చింది. నేను మీకు ఇదంతా చూపిద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు అబ్జెక్షన్ ఏమైనా చెప్తారేమోనని మొత్తం వీడియో అయితే తీయలేదు, కొంచెమే తీయడం జరిగింది. ఈ విధంగా ఇక్కడికి ఎంతోమంది వచ్చి వాళ్ళ మొక్కులు అయితే తీర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళే మన చీఫ్ గెస్ట్స్. అక్కడ శివ సారు, నాగేష్ సారు, ఇంకా మన నాయుడు సార్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. మన చీఫ్ గెస్ట్స్ వీళ్ళే అని చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ సందర్భంగా మనం ఇక్కడ క్రికెట్ ఆడటం కూడా జరిగింది. అది మామూలుగా లేదు, ఊర ఫన్ను, పిచ్చ ఫన్ను, మామూలు ఫన్ను కాదు. సో ఈ క్రికెట్ కొద్దిగానే ఇందులో చూపించాను నేను. మిగతాది మొత్తం ఇంకో వీడియో నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. మామూలు ఫన్ను కాదు, మీరు ఎగ్జైట్మెంట్ తోటి రియల్ టోర్నమెంట్ చూసిన విధంగా మీరు ఫీల్ అవుతారు. ఆ రేంజ్లో ఉంది.
ఆ వీడియో రాబోతుంది. మిస్ కాకుండా ఉండకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఖచ్చితంగా. నేను కూడా ఆడటం జరిగింది కానీ మనకు రాదు కదా, కాబట్టి లైట్గా నేను ఆడాను. వీళ్ళైతే కుదిపి కుమ్మేసి కల్లేసి మెల్లేసి ఊపేసి ఆపేశారనమాట. ఆ రేంజ్లో ఆడారు. చాలా సరదాగా వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద స్టేజ్లో ఉండి కూడా చిన్నపిల్లల్లా మారిపోయారు. ఇంకా పూజలో ఆఖరి ఘట్టానికి వచ్చినట్లయితే ఇక్కడ అంటే అక్కడ క్రికెట్ ఆడుతుండగానే ఇటుపక్క మిగతా పూజ అయిపోయింది. ప్లస్ గుమ్మడికాయ దిష్టి తీసి అన్ని బండ్లకు దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టడం అయితే జరిగిపోయిందన్నమాట. ఇదంతా అవుతూ ఉండగానే ఇంకో పక్క వంట కూడా రెడీ అయిపోయింది. ఆ తర్వాత వడ్డనల కార్యక్రమం అయితే జరిగింది. ఇలాంటి సందర్భాలలో చాలామంది కూడా వాళ్ళ లెవెల్ చూపించడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ అదేం జరగలేదు. ఇక్కడ వడ్డించే వాళ్ళందరూ సార్లే, తినేవాళ్ళు వర్కర్లు. అంటే ఇక్కడ చూసినట్లయితే కనుక సార్లు వర్కర్లకి రెస్పెక్ట్ ఇచ్చారు. అదేవిధంగా వర్కర్లు కూడా సార్లకి రెస్పెక్ట్ ఇస్తూ మన దగ్గర ఎంతో సరదాగా హ్యాపీగా వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. క్రికెట్ వీడియో మిస్ అవ్వకూడదంటే, ముందు వచ్చే వీడియోలు కూడా మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్.